స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్లో 2 లక్షల కోట్ల ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోడీ. 3 లక్షల మందితో ఏయూ గ్రౌండ్స్ లో బహిరంగ సభ నిర్వహించనున్న కూటమి ప్రభుత్వం. గంజాయి తోట కనపడితే కాల్ చేయండి. అల్లూరు జిల్లాలో గంజాయి తోటలు ధ్వంసం చేసిన టాస్క్ ఫోర్స్. స్టీల్ ప్లాంట్ పై స్పష్టమైన ప్రకటన చేసిన తర్వాతే ప్రధాని మోడీ విశాఖలో అడుగు పెట్టాలి. జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట వామపక్షాల ధర్నా. తిరుమలలో శాస్త్రోక్తంగా కోయిల్ అల్వార్ తిరుమంజనం. ఏడాదిలో 4 మార్లు నిర్వహించడం సాంప్రదాయమన్న చైర్మన్ బిఆర్ నాయుడు. ఆంధ్రప్రదేశ్ కు మహర్దశ పట్టనుంది. బుధవారం 2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేయనున్నారు. ఆయన చేతుల మీదుగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. విశాఖలో మోడీ రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం ఏయూ గ్రౌండ్స్ లో బహిరంగ సభలో మాట్లాడతారు. విశాఖలో ప్రధాని మోడీ బహిరంగ సభను కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సుమారు 2 లక్షల కోట్ల పెట్టుబడులతో ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేస్తారు. ఉత్తరాంధ్ర జిల్లాల చిరకాల కలగా మారిన రైల్వే జోన్ నిర్మాణానికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో 1,85,000 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఎన్టీపీసీ ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ కు శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టు ద్వారా 20 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనం రానుంది. రోజుకు 1,500 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యంతో దేశంలోనే అతిపెద్ద కేంద్రాల్లో ఒకటిగా మారనుంది. దాంతోపాటు హరిత మిథనాల్, హరిత యూరియా, పర్యావరణ హిత వైమానిక ఇంధనం తయారవుతుంది. రోజుకు 7,500 టన్నులు గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తులను ఈ ప్రాజెక్ట్ అందిస్తుంది. 2030 నాటికి 500 గిగావాట్ల శిలాజేతర ఇంధన సామర్థ్యాన్ని సాధించాలన్నది ఈ ప్రాజెక్ట్ లక్ష్యంగా నిర్ణయించారు. కృష్ణపట్నం ఇండస్ట్రియల్ హబ్ నక్కపల్లిలో 2,000 ఎకరాల విస్తీర్ణంలో 1,876 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసే బల్క్ డ్రగ్ పార్కును కూడా ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా శంకుస్థాపన చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో 19,500 కోట్ల విలువైన రైల్వే, రోడ్డు ప్రాజెక్టులను కూడా ప్రధాని మోడీ జాతికి అంకితం చేయడంతో పాటు శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు చేస్తారు. మోడీ పర్యటన దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 7,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. 3 లక్షల మందితో ప్రధాని మోడీ సభ నిర్వహించాలని కూటమి నేతలు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో జన సమీకరణ చేశారు. ప్రధాని మోడీ బుధవారం సాయంత్రం 4:15 విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. ఎయిర్పోర్ట్లో మోడీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలుకుతారు. సాయంత్రం 4:45 మోడీతో కలిసి చంద్రబాబు, పవన్లు రోడ్ షోలో పాల్గొంటారు. విశాఖలోని రోడ్డు మార్గంలో సిరిపురం కూడలి నుంచి ఏయూ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్ వరకు రోడ్ షో ఉంటుంది. ఈ ముగ్గురు కలిసి నిర్వహించే రోడ్ షో ప్రధాని పర్యటనలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. రోడ్ షో అనంతరం సాయంత్రం 5:30 గంటల నుంచి మోడీ బహిరంగ సభ జరుగుతుంది. ఈ క్రమంలో వివిధ ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇదిలా ఉంటే కూటమి నేతలు ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ను పరిశీలించారు. 3 లక్షల మందితో సభ నిర్వహిస్తామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూలు చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా నిర్వహించే సభను ప్రజలంతా విజయవంతం చేయాలని కోరారు. కనుకనే ఇలాంటి ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితులు దయచేసి ఎవరు కల్పించొద్దని చెప్పేసి మీ ద్వారా నేను అందరినీ కోరుతున్నాను. ఎందుకంటే ఒకవేళ ప్లాంట్ మూసేయాలి అనుకుంటే ఈ పాటికే మూసేసి ఉండేవారు. గత ప్రభుత్వం అదే పని చేసింది. మూసేయాలని ఒక ఆలోచనతో ఏ రోజు కూడా ఒక పైసా కూడా తేలే. అదిగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంకి వచ్చిన వెంటనే 1,640 కోట్లు తీసుకొచ్చి మన ఫుల్ ప్రొడక్షన్కి వెళ్తున్నాం. ఇంకా ఆర్థిక సాయం కావాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అందిస్తుంది. దాన్ని కట్టాల్సిన మైన్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. అది శాండ్ మైన్ కావచ్చు, మ్యాంగనీస్ మైన్ కావచ్చు, లేకపోతే పవర్ ఇంకా కట్టకుండా మనం వాళ్ళు కొంత వెసులుబాటు కల్పించడం జరిగింది. సో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సహకారం అందిస్తుంది. కనుక మనం మోడీ గారు వచ్చినటువంటి సమయంలో మనం ప్రసన్నం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రేపు విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనం అడిగేది ఏంటంటే ముందు సేల్లో మర్చి చేస్తే వన్స్ ఫర్ ఆల్ సొల్యూషన్ వచ్చేస్తుందని ఆలోచన. అటువైపు కూడా మనం డిమాండ్ చేస్తున్నాం. అయితే నేను అందరినీ తెలియజేసేది ఒకటే, స్టీల్ ప్లాంట్ నుంచో మన కాళ్ళ మీద మనం నించుంటే దాన్ని తీసుకోవడానికి అందరూ వస్తారు. కనుక అటువైపు ఆలోచన చేయాలి. కనుక ముందుగా ఆర్థిక సాయం తీసుకొని మన కాళ్ళ మీద మనం నించుని ఆ తర్వాత మర్జింగ్ వైపు ఆలోచించవచ్చు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ
వస్తున్నటువంటి సందర్భం ఉంది. విశాఖ నగరాన్ని సందర్శించడానికి కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఇక్కడ శంకుస్థాపన చేయడానికి, కార్యక్రమాలు ప్రారంభించడానికి వస్తున్నటువంటి సందర్భమే కాకుండా యావత్తు ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రజల యొక్క మనసుల్లో ఉన్నటువంటి కోరిక ఏదైతే ఏకైక కోరిక ఉందో ఆ కోరికను కూడా తీరుస్తారనేటటువంటి ఒక ఆశతో ఈ రోజు మనం అందరం కూడా మనం ఆహ్వానిస్తున్నాం. మన ఆహ్వానాన్ని మన్నించి ఆయన వచ్చి ఇక్కడ ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి గాజువాక నియోజకవర్గం ఈ సమావేశాన్ని పెట్టుకోవడం జరిగింది. మా తమ్ముడు శ్రీనివాస్ ఖచ్చితంగా 30,000 టార్గెట్ ఇచ్చాం మేము, కానీ అది 50,000 అవుతుందనే నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ అత్యధికమైనటువంటి మెజారిటీతో నెగ్గినటువంటి గాజువాక నియోజకవర్గం, జనబలం ఉన్నటువంటి నియోజకవర్గం ఇది. ఖచ్చితంగా 50,000 కూడా తీసుకొచ్చి ఇక్కడ జనాన్ని రేపు సమీకరించేటటువంటి పరిస్థితి ఉంటుంది. దానికోసమే ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది ప్రధానంగానే. అయితే మోడీ గారు కానీ ముగ్గురు వస్తున్నటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్కి మాత్రం ఇందాక నేనన్నట్టుగా ఖచ్చితంగా మంచి జరుగుతుందని ఆశిద్దాం. మనం ఏదైతే అనుకుంటున్నామో అది కూడా రేపటితోటి ఫుల్ స్టాప్ పడుతుందని కూడా అనుకుందాం. విశాఖలో ప్రధాని మోడ్ షోకు మంత్రులు తమ ప్రచార రథాలతో సిద్ధమవుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, మంత్రులు అనిత, మనోహర్, ఎమ్మెల్యే మోడీ సభాస్థలిని పరిశీలించారు. రోడ్ షోలో ప్రచార రథాలతో పాటు మంత్రులు కూడా పాల్గొననున్నారు. సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కుప్పం టీడీపీ కార్యాలయంలో జననాయకుడు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కుప్పంలో ముఖ్యమంత్రి పర్యటన ముగిసింది. సమస్యలపై స్థానికుల నుంచి వినతి పత్రాలు సమర్పించేలా జననాయకుడు పేరుతో టీడీపీ కార్యాలయంలో ఒక కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఒక పోర్టల్ను సైతం ఆవిష్కరించారు. కుప్పం నుంచే సమస్యలు, ఫిర్యాదులను ఆన్లైన్లో రిజిస్టర్ చేసేలా ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గ ప్రజలు, పార్టీ కార్యకర్తల సమస్యలు, విజ్ఞప్తులను ఆయన పరిశీలించారు. ప్రతి కౌంటర్ వద్దకు స్వయంగా వెళ్లి ప్రజల సమస్యలు, వాటి పరిష్కారానికి ప్రయత్నించారు. అక్కడికక్కడే అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. కుప్పం నియోజకవర్గంలో ఎప్పుడూ టీడీపీనే గెలుస్తుందని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. ఇక్కడ ఇంతవరకు వేరే పార్టీ గుర్తు లేదని తెలిపారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకు ఎంతో ప్రాముఖ్యం ఉందని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ముందుకెళ్తానని వెల్లడించారు. కుప్పానికి సూర్యగర్ పథకాన్ని అమలు చేస్తామని, భవిష్యత్తులో కరెంటు బిల్లు కట్టే భారం లేకుండా చేస్తామన్నారు. గోదావరి నది నుంచి 3,000 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయని, కృష్ణా నది నుంచి 800 టీఎంసీల నీరు వృధాగా పోతుందని చెప్పారు. ఈ నీటిని అనంతపూర్ జిల్లాకు తరలిస్తే కరువు జిల్లా అనే పేరు ఉండదని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు 2 రోజుల కుప్పం పర్యటనను ముగించుకొని విశాఖకు వచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఏయూలో జరిగే బహిరంగ సభలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ లు పాల్గొంటారు. డిసిప్లిన్గా ఉండాలి. దీన్ని లాజికల్ గా తీసుకుపోవడం కోసం నేచురల్ ఫార్మింగ్, సోలార్ ఎనర్జీ, ఇంకా అనేక జీరో వేస్ట్ మేనేజ్మెంట్, ఇండస్ట్రీస్, ఇవన్నీ కూడా ఇక్కడ ప్రారంభిస్తున్నాం. రాష్ట్రం అంతా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేస్తూనే ఈ నియోజకవర్గాన్ని కూడా ఒక మోడల్ నియోజకవర్గంగా తయారు చేయడానికి ఏమేం చేయాలనో అవన్నీ వర్కౌట్ చేశాం. ఎప్పటికప్పుడు ఇంప్రూవ్మెంట్ అనేది ఉండాలి. కుప్పం నియోజకవర్గం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీనే గెలిపించారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీనే గెలిపించారు. వేరే సింబల్ తెలియని నియోజకవర్గం ఇది. అదే సమయంలో ఒక మారుమూల ప్రాంతం. దీన్ని ఏ విధంగా అన్ని ప్రాంతాలతో సమానంగా, అవసరమైతే మిన్నగా ఏ విధంగా అభివృద్ధి చేయాలో దానికి ప్రణాళిక తయారు చేశాం. ఈరోజు ఇక్కడ మీకు ప్రజెంటేషన్ చేసింది కానీ, ఇక్కడ చూపించింది కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది జననాయకుడు అనే పేరుతో ఒక ప్రత్యేకమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఎవరైనా సరే
గంజాయి తోట కనిపిస్తే కొట్టేయండి లేదా కాల్ చేయండి అని ఈగల్ ఐజీ రవికృష్ణ ఆదేశించారు. అల్లూరు జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మారుద్దామని పిలుపునిచ్చారు. ఆయన ఆధ్వర్యంలో ఏఎస్ఆర్ జిల్లా పోలీసులు ఎన్సీబీ సిబ్బందితో 8 ఎకరాల గంజాయి పంట సాగును ధ్వంసం చేశారు. జిల్లాలోని పెదబయలు మండలం పాతపాడు గ్రామంలో సుమారు 8 ఎకరాల గంజాయి సాగును విజయవంతంగా ధ్వంసం చేశామని రవికృష్ణ తెలిపారు. అక్రమ సాగు నియంత్రణ కోసం చేపట్టిన ఆపరేషన్ డ్రోన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సేవలు A1 టూల్స్ ను ఉపయోగించి ఈ సాగును గుర్తించామని చెప్పారు. ఇప్పటి వరకు ఏఎస్ఆర్ జిల్లాలో 2000 ఎకరాలను డ్రోన్ సర్వే బృందం పర్యవేక్షించిందని తెలిపారు. అనంతరం ఐజీ రవికృష్ణ, ఈగల్ ఎస్పీ నాగేష్ బాబు, జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్లు పాతపాడు గ్రామ ప్రజలతో సమావేశమయ్యారు. గంజాయి సాగు వల్ల గ్రామం, సమాజ భవిష్యత్తుకు ఏర్పడే అనర్థాలను ప్రస్తావించారు. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనకుండా ఉంటామని గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేశారు. ప్రత్యామ్నాయ పంటలు అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని గిరిజనులకు చెప్పారు. ఈ ఏడాది పాతపాడు గ్రామంలో రాజ్మా, కింగ్ బీన్స్, మిల్లెట్స్ వంటి ప్రత్యామ్నాయ పంటల సాగుకు సహకారం అందిస్తామన్నారు. గ్రామస్తులతో కలిసి ఈరోజు ప్రమాణం కూడా చేయించడం జరిగింది. గ్రామస్తులు కూడా ప్రత్యేకంగా మేము కోరాము, అందరూ కూడా సహకరిస్తామని చెప్పారు. దాని ద్వారా ప్రత్యేకంగా ప్రతిజ్ఞ ద్వారా భవిష్యత్తులో వాళ్ళు గంజాయి సాగు చేయకుండా ప్రత్యామ్నాయ సాగుకి మొగ్గు చూపడానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు. అదేవిధంగా గ్రామస్తులతో కలిసి ఆ గంజా సాగు ఏదైతే ఉందో దాన్ని దహనం కూడా చేయడం జరిగింది వాళ్ళ సహకారంతో. సో గ్రామస్తులు కూడా వాళ్ళు పూర్తిగా రియలైజ్ అయినట్టుగా మాకు అనిపించింది. అదేవిధంగా డ్రోన్ సర్వే ద్వారా ఇప్పటి వరకు గత 6 నెలల్లో ఎస్పీ గారి ఆధ్వర్యంలో సుమారుగా 2000 ఎకరాల్లో మనం డ్రోన్ సర్వే చేయడం జరిగింది. దాంట్లో సుమారుగా 63 ఎకరాల్లోని మనకి గంజా సాగు ఉన్నట్టు మేము గుర్తించడం జరిగింది. సో వాటిని కూడా పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఎవరైనా గంజాయి సాగు చేయాలి అంటే ఇంకా వాళ్ళకి జిల్లా పోలీసులు ఈగలు కూడా గుర్తు రావాలి. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు తెలిసిన వెంటనే దాన్ని ధ్వంసం చేయడానికి మేము పూర్తి స్థాయిలోని చేయడమే కాకుండా వాళ్ళ చట్టపరంగా కూడా కఠినంగా. విశాఖ స్టీల్ ప్లాంట్ పై స్పష్టమైన ప్రకటన చేయకుండా నగరానికి వస్తున్న ప్రధాని మోడీకి స్వాగతం చెప్పడం ఉద్యమాన్ని అపహాస్యం చేసేలా ఉందని వామపక్ష నేతలు జగ్గునాయుడు, వెంకటేశ్వర్లు మండిపడ్డారు. విశాఖలో అడుగు పెట్టక ముందే ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని మోడీ ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట నిరసన చేపట్టారు. 4 ఏళ్లుగా కార్మికులు, కార్మిక సంఘాలు పోరాడుతుంటే ప్రధాని మోడీ ఏనాడూ స్పందించలేదని విమర్శించారు. విశాఖ వస్తున్న తరుణంలోనైనా ఓ స్పష్టత లేదని మండిపడ్డారు. ప్రధానికి స్వాగతం చెప్పేందుకు బహిరంగ సభకు 3 జిల్లాల అధికారులను వినియోగిస్తున్నారని అన్నారు. కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని ప్రధాని మోడీతో ప్రకటన చేయించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందన్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి కొత్త ఏవో పరిశ్రమలు, కొత్తగా అనేక పథకాలు మేము ప్రవేశపెడతామని చెప్తా ఉన్నారు. వాస్తవానికి అది కూడా వర్చువల్గా ప్రారంభిస్తా ఉన్నారు. వర్చువల్గా ప్రారంభించడానికి ఇన్ని రకాలుగా ప్రజలను ఇబ్బంది పెట్టాల్సిన పని లేదు, ఇంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. వాస్తవానికి ఇక్కడ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేట్కు వ్యతిరేకంగా గత 4 సంవత్సరాలుగా జరుగుతున్న ఉద్యమాన్ని అపహాస్యం చేయడానికి ఇక్కడ ప్రజలు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్కు వ్యతిరేకంగా గత 4 సంవత్సరాలుగా జరుగుతున్న ఉద్యమాన్ని అపహాస్యం చేయడానికి ఇక్కడ ప్రజలు ఏదైతే ఇక్కడ ప్రైవేటీకరణ జరగొద్దు, పబ్లిక్ రంగంలో కొనసాగాలి, ఆ పరిశ్రమే కాదు పబ్లిక్ రంగ పరిశ్రమ పబ్లిక్ రంగంలో ఉండాలి, అదేవిధంగా ప్రభుత్వ ఆస్తులు కానీ ప్రభుత్వ భూములు కానీ అమ్మడానికి వీల్లేదని మరి గత 4 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున ప్రజలు పోరాడుతూ ఉంటే ఆ పోరాటాలను అపహాస్యం చేయడానికి ఈరోజు ఇక్కడ ప్రత్యక్షంగా మరి రోడ్డు ర్యాలీ, అదేవిధంగా అక్కడ పెద్ద ఎత్తున బహిరంగ సభ, ఆ బహిరంగ సభని విజయవంతం చేయడానికి 3 జిల్లాల్లో ఉన్న అధికారులని పెద్ద ఎత్తున బహిరంగ సభ, ఆ బహిరంగ సభని విజయవంతం చేయడానికి 3 జిల్లాల్లో ఉన్న అధికారులని పెద్ద ఎత్తున వినియోగించి అధికారం దుర్యోగం చేసి కోట్లాది రూపాయలు ప్రజాధనం దుర్యోగం చేసి వేలాది బస్సులు వినియోగించి ఈ రోజు వాళ్ళ అహంకారాన్ని ప్రదర్శించబోతా ఉన్నారు. సనాతన ధర్మం పేరుతోటి ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులు, మెజారిటీగా ఉన్నటువంటి హిందువుల యొక్క హక్కులన్నింటినీ కాలస్తున్నటువంటి ఈ మోడీ ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ఇద్దరు కూడా సనాతన ధర్మాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తా ఉన్నారు. ఈ సనాతన ధర్మం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ అయినటువంటి హిందూ ప్రజలకి సంబంధించినటువంటి ఆస్తులన్నింటినీ విదేశీ కార్పొరేట్ కంపెనీలకి అప్పచెప్తున్నారు. కార్పొరేట్ కంపెనీలకి ఆస్తులు అప్పచెప్పడానికి సనాతన ధర్మాన్ని ఉద్యోగస్తులకి, కార్మికులకి, కాంట్రాక్ట్ కార్మికులకి జీతభత్యాలు ఇవ్వట్లేదు. సకాలంలో జీతభత్యాలు చెప్పండి. నిర్వాసితులు 500 మంది ఉన్నారు, వాడు ఉద్యోగం ఇవ్వమని చెప్పండి. 5,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, భర్తీ చేయమని చెప్పండి. ఇది మీరు చేయాల్సిన పని. దీనికి విరుద్ధంగా 1,00,000 మందికి ఉపాధి కల్పిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి 54,000 కోట్ల రూపాయలు పన్నులు డివిడెండ్ రూపంలో చెల్లించిన బంగారు పోతున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ని మీరు నట్టేడు ముంచేసి ఆర్సిలర్మెటల్ స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడతారా? ఇదేనా మీరు చేయాల్సిన పని? మీరు ప్రశ్నిస్తున్నాం. మీరు ఎన్నికల హామీ ఏంటి? మాకు అధికారం ఇవ్వండి,
స్టీల్ ప్లాంట్ కాపాడుతాం. జగన్మోహన్ రెడ్డి మోడీ ముందు జీహోదం దోషం అయిపోయాడు. మేము పోట్లాడుతాం, స్టీల్ ప్లాంట్ కాపాడుతాం అన్నారు. మరి మీరు ఇప్పుడు చేస్తుంది ఏంటి? ఆ పని చేస్తున్నారు మీరు కూడా అదే పార్టీలో వెళ్తున్నారు. ఈ సరైన కోసం చెప్పదలుచుకున్నాం. కాబట్టి మీరు కేంద్రంలో కీలక పోస్టులో ఉన్నారు. మోదీ తర్వాత మీ చంద్రబాబు గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు కీలకమైన పదవుల్లో ఉన్నారు. మీరు బాధ్యతలో ఉన్నారు. మీరు మీ పదవిని బాధ్యతలు ఉపయోగించి మోదీ గారి రేపు కారు అడుగు పెట్టే ముందేనే ఈరోజు సాయంత్రమే స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని నిలిపేస్తున్నట్లు మోడీ గారితో ప్రకటన చేయాలి. దారాదత్తం చేశారు. 32 మంది ప్రాణ త్యాగం చేస్తే ప్రభుత్వ రంగంలో వచ్చినటువంటి ఉక్కు కర్మాగారాన్ని మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది. ప్రధానమంత్రి గారు ఇలా నిర్వీర్యం చేస్తున్నారని గతంలో ఇంజనీరింగ్ కాలేజీలో సమావేశం పెట్టినప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నోరు లేదు. ఆయన దొంగ కాబట్టి ఆయన కేసులు మాఫీ చేసుకోవడానికి ఆయన ప్రధానమంత్రిని విశాఖ తీసుకొచ్చి గొప్పలు చెప్పారు. మీరేమో ఆ రోజున ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ జగన్మోహన్ రెడ్డిని ప్రత్యేకంగా విమర్శ చేస్తూ ఈయనకి చేత కాదు, మాకు అధికారం ఇవ్వండి, మేము కాపాడుతామన్నారు. ఈరోజు మీకు ప్రజలు అధికారం ఇచ్చారు, ఏం అడుగుతున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా రేపు ప్రధానమంత్రి గారి చేత తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఏడాదికి 4 పర్యాయాలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆలయ సాంప్రదాయంగా వస్తుంది. ఈ నెల 10న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఆనంద నిలయం నుండి బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉపదేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర వస్తువులను పవిత్ర పరిమళ జలంతో ప్రోక్షణ చేసి శుభ్రంగా కడిగారు. స్వామివారి మూల విరాట్ ను వస్త్రంతో కప్పి ఉంచి శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చ ఆకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం స్వామివారి మూల విరాట్ కు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్య కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. ఉగాది, ఆదివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావులు తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహించేటట్లు ఈసారి కూడా స్నపన తిరుమంజనం నిర్వహించడం జరిగింది. స్నపన తిరుమంజనం అంటే మరి ఆలయ శుద్ధి కార్యక్రమం. సంవత్సరంలో 4 సార్లు ఈ కార్యక్రమం చేస్తాము. ఈ కార్యక్రమంలో ఆలయం ప్రాంగణం అంతా గోడలు, పైకప్పు, ఆలయంలో ఉన్న దేవతామూర్తులు, పూజా సామాగ్రి అంతా కూడా నీళ్లతో శుద్ధి చేసి దాని తర్వాత పరిమళ ద్రవ్యాలతో ప్రోక్షణ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అయిన తర్వాత మూలమూర్తికి ప్రత్యేక పూజలు ఆగమోక్తంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమము ప్రతి సంవత్సరం కూడా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఒకసారి చేయడం జరుగుతుంది. వైకుంఠ ద్వార దర్శనాలకు అన్ని ఏర్పాట్లు చేశామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. జనవరి 10న వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం 4:30 గంటలకు వీఐపీ దర్శనాలతో ఉత్తర ద్వార దర్శనాలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఆ రోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో సామాన్య భక్తులకు అనుమతిస్తామని తెలిపారు. జనవరి 10 నుండి 19వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవచ్చని చెప్పారు. దాదాపు 7 లక్షల మంది భక్తులకు దర్శనం కల్పించే విధంగా పగడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు. మొదటి 3 రోజులకు సంబంధించి 1,20,000 టోకెన్లను 9వ తేదీ జారీ చేస్తామని చెప్పారు. మిగిలిన 7 రోజులకు ఏ రోజుకు ఆ రోజు 3 కేంద్రాల్లో టోకెన్లు ఇస్తామన్నారు. అలాగే టికెట్లపైనే ఎంట్రీ పాయింట్, ఎలైటింగ్ పాయింట్, పికప్ పాయింట్, పార్కింగ్ పాయింట్ అన్నీ కూడా ముద్రించి ఉంటాయి. సో దాని ప్రకారం మాత్రమే రావాలని కోరుతున్నాము. భద్రతా ఏర్పాట్లకు సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే తిరుపతిలో ఉన్న 8 కౌంటర్లో చాలా ఎక్కువ మంది భక్తులు వచ్చి టికెట్స్ తీసుకోవడానికి ప్రయత్నిస్తారు కాబట్టి
సుమారుగా 3,000 మంది పోలీసు సిబ్బంది, 1,500 మంది విజిలెన్స్ సిబ్బంది, ప్రత్యేకంగా సెక్యూరిటీ భద్రత గురించి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే సీసీ కెమెరాలు 2,770 సీసీ కెమెరాలు, తర్వాత ఈ కౌంటర్లకి సంబంధించి 50 సీసీ కెమెరాలను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అన్నప్రసాదాలకు సంబంధించి సమయం కూడా 6 గంటల నుంచి 12 గంటల, ఉదయం 6 నుంచి రాత్రి 12 గంటల దాకా కూడా అన్నప్రసాదాలకి ఇవ్వడానికి, మంచినీరు సౌకర్యం, మంచినీరు ఇవన్నీ ఇవ్వడానికి కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అలంకరణకి సంబంధించి విద్యుత్ దీపాలంకరణ, అలాగే పుష్పాలంకరణ, ఇవన్నీ కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి చేయడం చేస్తున్నాము. మైసూరు దసరా ఉత్సవాల్లో ఇప్పుడు చేసే ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వారి ద్వారా ఈ అలంకరణ ఈసారి చేస్తున్నాము. అలాగే క్యూ లైన్ల నిర్వహణకు, అలాగే వివిధ సేవలు అందించడానికి శ్రీవారి సేవకులు 3,000 మంది, అలాగే ఎన్సిసి స్కౌట్స్ గైడ్స్ వారి సేవలను కూడా ఉపయోగించుకుంటున్నాం. సాధారణ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి సులభతరంగా దర్శనాన్ని కల్పించే దాంట్లో భాగంగా వస్తున్న అనేక మంది వివిఐపీలు వీళ్ళు వస్తున్నారు కాబట్టి వారికి ఎటువంటి సెక్యూరిటీ ఇష్యూస్ కూడా లేకుండా ఈసారి సమన్వయంతో ప్లాన్ చేయడం జరిగింది. ముఖ్యంగా 8వ తారీఖు రాత్రి నుండి క్యూ లైన్లో వచ్చే హోల్డింగ్ పాయింట్స్ తిరుపతిలో అందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కువ క్యూ లైన్స్ ఏర్పాటు చేసి వారికి ఎటువంటి స్టాంపేడ్ లేకుండా అందరినీ క్యూ లైన్లో తీసుకోవడం, పొద్దున్నకి వాళ్ళకి అందరికీ కూడా టోకన్స్ ఎక్కువగా అవైలబుల్ ఉంటాయి కాబట్టి ఎటువంటి అసౌకర్యం లేకుండా వారిని టోకన్స్తో పైకి రావాల్సి వస్తుంది. ఎవరైతే టోకన్స్ లేదా టికెట్స్ ఉంటాయో వారు మాత్రమే ఎక్కువగా దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ పైకి వచ్చిన తర్వాత 9వ తారీఖు ఉదయం నుండి నెక్స్ట్ 2-3 డేస్ ఇక్కడ తిరుమలలో వచ్చే అన్ని వెహికల్స్ కూడా ప్రాపర్ పార్కింగ్ ఫెసిలిటీస్ మన గడోత్సవం మాదిరి అన్నీ కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మీడియా వాళ్ళ ద్వారా ఈసారి వచ్చే విఐపీస్ అందరికీ కూడా వారి యొక్క టోకన్స్లో లేదా టికెట్స్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఎక్కడి నుండి వాళ్ళు అలైట్ అవ్వాలి, ఎక్కడ వెహికల్ దిగాలి, ఏ గేట్ నుండి ఎంటర్ అవ్వాలి, తర్వాత వారు దర్శనం చేసుకున్నాక వారి వెహికల్ ఎక్కడ పార్క్ చేస్తుంది, వారు ఎక్కడ బోర్డు అవ్వాలి, ఇవన్నీ కూడా ఈవెన్ ఇంక్లూడింగ్ క్యూఆర్ కోడ్తో పాటు ఇవ్వడం వలన ఈసారి ఇంతకు ముందు మాదిరి అందరూ ఒకే వచ్చిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత మనకి మండపం ఉంది కదా, మండపం దగ్గర యూటర్న్ దగ్గర డ్రాప్ అవుతారు. తర్వాత నెక్స్ట్ రోడ్లో ఉంచి బయటకు వెళ్ళిపోద్ది వెహికల్. తర్వాత రాంబగీచా బస్ స్టాండ్లోకి వెహికల్ వెళ్ళిపోద్ది. అక్కడ కూడా డిమార్కెట్ చేసాం. అక్కడ కూడా వివిఐపీలకి సపరేట్ పార్కింగ్ చేసాం. మిగతా వాళ్ళకి చైర్మన్ కానీ మెంబర్స్ కానీ మిగతా వాళ్ళకి సపరేట్గా ఇంకొక సైడ్ మార్కింగ్ చేసాం. అక్కడ కూడా పార్కింగ్లో కూడా కేటగరైజ్ చేసాం వాళ్ళ పార్కింగ్. ఎందుకంటే ముందు పోయిన వాళ్ళు ముందు దర్శనం చేసుకొని వస్తారు. ఆబ్వియస్గా వాళ్ళ వెహికల్స్ కూడా అలానే ఫాస్ట్గా వచ్చి వాళ్ళని పిక్ చేసుకోవాలి. అందుకని పార్కింగ్లో కూడా కేటగిరీ వైజ్ మేము డిఫరెన్షియేట్ చేసాం అనమాట. వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అదే ఎక్కడైతే వాళ్ళు డ్రాప్ చేస్తారో పికప్ కూడా అక్కడికే వస్తారు, అక్కడికే వచ్చి పిక్ చేసుకొని వస్తారు. సో వన్ వే లాగా ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా క్లాష్ ఉండదు, ఎక్కడ కూడా కంజెషన్ ఉండదు. మన ఇంటి వ్యర్థాలను మనమే ఆదాయ వనరులుగా మార్చుకోవాలని ఎస్ఎఫ్ఎస్ స్కూల్ కోఆర్డినేటర్ ఆల్విస్ తెలిపారు. ఎకో వైజాగ్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం సీతమ్మధారలోని ఎస్ఎఫ్ఎస్ విద్యా సంస్థలో జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ ఆదేశాల మేరకు ఇంటి వ్యర్థాలను ఆదాయ వనరులుగా ఎలా తయారు చేసుకోవాలో గ్రీన్ క్లైమేట్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. మిద్దె తోటల నగరంగా విశాఖను తీర్చిదిద్దడానికి జీవీఎంసీ చేస్తున్న కృషిలో అందరూ భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రతి విద్యార్థి తమ ఇంటి వద్ద ప్రకృతి ఆధారంగా పండిన పంటలను ఆహారంగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని ఉపాధ్యాయురాలు శివలక్ష్మి, గ్రీన్ క్లైమేట్ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నములు కోరారు. Alice,
కోఆర్డినేటర్ సిబిఎస్ఈ ఎస్ఎఫ్ఎస్ స్కూల్. ఈరోజు జీవీఎంసీ ఎకో వైజాగ్ నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో ఈ మనం ఇంట్లో వ్యర్థాలుగా ఉన్న వాటిని ఉపయోగించి మాన్యూర్ తయారు చేసుకుని వాటిని చాలా మంచి విధంగా పంటలు వెజిటబుల్స్ కాయగూరలు పండించుకొని పౌష్టికాహారమైన ఆహారాన్ని మనం తినొచ్చు. ఈ కార్యక్రమం చేపట్టిన రత్నం గారికి, జీవీఎంసీకి మా స్కూల్ తరఫున చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. లక్ష్మి, ఎస్ఎఫ్ఎస్ స్కూల్ సిబిఎస్ఈలో బయాలజీ టీచర్గా పనిచేస్తున్నాను. ఈరోజు జీవీఎంసీ వాళ్ళు రత్నం గారు వచ్చి మాకు వంటింటి వ్యర్థాలతో ఎరువు ఎలా తయారు చేయాలి, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకుండా మనం ఆల్టర్నేటివ్స్ ఏం వాడాలి అన్నది కూడా నేర్పించారు. వాళ్ళ చేపట్టిన ఈ కార్యక్రమం వల్ల పిల్లలందరూ కూడా ఇంట్లో వ్యర్థాలని ఎరువుగా తయారు చేసుకొని ఇంట్లోనే కూరగాయలు కూడా ఎలా పండించుకోవాలి అన్నది నేర్చుకున్నారు. ఇలా ప్రతి విద్యా సంస్థ కూడా పిల్లలకి ఈ వయసులో నేర్పించగలిగితే వాళ్ళు పెద్దయ్యాక కూడా మన కంట్రీని ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళి ఈ పొల్యూషన్ని తగ్గించగలరని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. విశాఖ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు మరింతగా మెరుగవడం కోసం కొత్త ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ఎంపీ శ్రీ భరత్ ప్రకటించారు. ఈ కమిటీలో వివిధ రంగాలకు చెందిన 5 ప్రముఖులను ఎంపీ నామినేట్ చేశారు. ఫ్లూయిన్ బ్రిడ్ ఎండీ మురళీకృష్ణ, షోర్ ఫ్రంట్ రిసార్ట్ నుంచి సంజన, సివి ఇన్ఫ్రా నుంచి ప్రద్యుమ్న, రామబ్రహ్మం అండ్ సన్స్ డైరెక్టర్ కంచల రాంప్రసాద్, దస్పల్లా హిల్స్ సీఈఓ వెంకటకృష్ణ, సింబియోసిస్ సీఈఓ ఓ నరేష్ కుమార్, రాధికా గ్రూప్ ఇండస్ట్రీస్ నుంచి మానవేంద్ర మోర్లను ఈ కమిటీలో నియమించారు. విశాఖ నగరాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడంలో కమిటీ కీలక పాత్ర పోషిస్తుందని ఎంపీ చెప్పారు. ప్రధాని మోడీ రోడ్ షో, బహిరంగ సభలను సమిష్టిగా విజయవంతం చేద్దామని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. విశాఖ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కానీ విని ఎరుగని రీతిలో ప్రధానికి స్వాగతం పలుకుతున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారిగా విశాఖ వస్తున్న ప్రధాని రాష్ట్రానికి వరాల జల్లు కురిపిస్తున్నారని అన్నారు. ఎన్టీపీసీ ద్వారా 85,000 కోట్ల పెట్టుబడులతో గ్రీన్ హైడ్రోజన్ హబ్ ను నెలకొల్పడం ద్వారా 25,000 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. ఎన్నో ఏళ్ల కళ రైల్వే జోన్ సాకారమవుతుందని, దీంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు అంకురార్పణ చేస్తున్నారన్నారు. కూటమి శ్రేణులంతా సమిష్టిగా పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, పంచకళ్ల రమేష్ బాబు, సుందరపు విజయ్ కుమార్, నేత శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా పూర్తి స్థాయిలో ఘన స్వాగతం పలకడానికి అన్ని విధాలుగా ఒక చక్కటి కార్యాచరణ ఏర్పాటు చేసుకోమని మా పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ రోజున విశాఖపట్నంలో వివిధ నియోజకవర్గాల శాసనసభ్యులు, అదేవిధంగా ఇన్ఛార్జీలు, పార్టీ కార్యవర్గం, క్షేత్రస్థాయిలో మా విశాఖపట్నం కార్పొరేటర్లు, ఇక్కడ వివిధ డివిజన్ల ఇన్ఛార్జీలు, మా జన సైనికులు, వీర మహిళలతో అందరితో కూడా ఒక చక్కటి సమావేశం ఏర్పాటు చేసి 8వ తారీఖున సాయంత్రం 4 నుంచి జరగబోయే కార్యక్రమాల్లో ప్రధానమంత్రి గారితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మా పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు పాల్గొంటున్న సందర్భంగా ఒక అద్భుతమైన రోడ్ షో, ఈ రోడ్ షో పబ్లిక్ మీటింగ్ రెండు కూడా మీ అందరం ఎందుకు బాధ్యత తీసుకోవాలంటే కనివిని రీతిలో మన ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని టెక్నాలజీని ఉపయోగించి ఎన్టీపీసీ ద్వారా ఒక గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు ఏర్పాటు చేయబోతున్నాం. ఇది భారతదేశంలోనే కాదు, ఆసియా ఖండంలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా మనం భావించుకోవాలి. సుమారు 85,000 కోట్ల పెట్టుబడితోటి కనీసం 25,000 మందికి ఉపాధి కల్పించే విధంగా అనకాపల్లిలో ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ప్రధానమంత్రి గారు వచ్చి ఈ కార్యక్రమానికి నాంది పలుకుతున్నారు. ఇది ఒక బాధ్యతగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా అనకాపల్లిలో ఒక బల్క్ డ్రగ్ ప్రాజెక్టు, దానికి కూడా ప్రధానమంత్రి గారు సుమారు 4,000 కోట్ల రూపాయలతోటి శంకుస్థాపన చేయబోతున్నారు. దాదాపు 90,000 కోట్ల రూపాయలతో జరగబోయే ఈ ప్రాజెక్ట్స్ ద్వారా
ఈ ప్రాంతానికి తప్పకుండా ఒక అద్భుతమైన భవిష్యత్తు ఉండే విధంగా మన యువతకు స్ఫూర్తినిచ్చే విధంగా ఈ కార్యక్రమాలు చేయబోతున్నాం. ప్రతి ఒక్కరం సమాయుత్తమై ప్రతి డివిజన్ నుంచి మా కార్యకర్తలు, ప్రత్యేకంగా మా జన సైనికులు, వీర మహిళలు, మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ప్రధానమంత్రి గారికి ఒక అద్భుతమైన స్వాగతం పలికే విధంగా రోడ్ షోలో పాల్గొంటాం. అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీలో జరగబోయే పబ్లిక్ మీటింగ్లో కూడా, బహిరంగ సభలో కూడా ఖచ్చితంగా పాల్గొని మా వంతు మేము ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఎవరు కూడా ఊహించని విధంగా మన రాష్ట్రానికి ఇటువంటి పెట్టుబడులు రావడం ద్వారా రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం ఎంత నిజాయితీగా, నిక్కచ్చిగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఏ విధంగా నిలబడ్డామో, యువత కోసం ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారో ఈ కార్యక్రమం ద్వారా దానికి ఒక మంచి ముగింపు ప్రారంభం అయ్యే విధంగా రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్టు కూడా ఎప్పుడైతే సంవత్సరం లోపే ప్రారంభిస్తారనేది ఒక డెడ్ లైన్ పెట్టుకున్నారు. దాని ద్వారా కూడా ఇక్కడ ఒక చక్కటి ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. ప్రధాని మోడీ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు చేశామని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఏయూ గ్రౌండ్స్ లో సభ ఏర్పాట్లను ఆమె పరిశీలించి పోలీసు ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు. మోడీ రాక కోసం ఏపీ ఎదురు చూస్తుందని మంత్రి అన్నారు. తన నియోజకవర్గంలో బల్క్ డ్రగ్ పార్కుకు శంకుస్థాపనతో పాటు వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు. పరిశ్రమల ద్వారా పెద్ద సంఖ్యలో ఉపాధి లభించనుందని చెప్పారు. హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రప్రదేశ్లో 2 లక్షల కోట్ల ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోడీ. 3 లక్షల మందితో ఏయూ గ్రౌండ్స్ లో బహిరంగ సభ నిర్వహించనున్న కూటమి ప్రభుత్వం. గంజాయి తోట కనపడితే కాల్ చేయండి. అల్లూరు జిల్లాలో గంజాయి తోటలు ధ్వంసం చేసిన టాస్క్ ఫోర్స్. స్టీల్ ప్లాంట్ పై స్పష్టమైన ప్రకటన చేసిన తర్వాతే ప్రధాని మోడీ విశాఖలో అడుగు పెట్టాలి. జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట వామపక్షాల ధర్నా. తిరుమలలో శాస్త్రోక్తంగా కోయిల్ అల్వార్ తిరుమంజనం. ఏడాదిలో 4 మార్లు నిర్వహించడం సాంప్రదాయమన్న చైర్మన్ బిఆర్ నాయుడు. ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విషయాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్. నమస్తే.